భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీకృష్ణ శరణం మమ. ఓం శ్రీ శారదాంబాయై నమః. శ్రీమద్ భాగవతం రాసలీలా మహత్యంలో 2వ భాగం. ప్రేమ ఎప్పుడూ ద్వైత భావంలోనే ఆరంభమవుతుంది. ప్రేమికులు వేరువేరుగా ఉంటూ ప్రేమను భావించుకుంటూ ఉండగా సమయానుకూలంగా ప్రేమ వృద్ధి చెందుతుంది. క్రమేణా ఏకమవ్వాలనే కోరిక ఆవిర్భవిస్తుంది. నేను నువ్వు కావాలని కోరుకుంటుంది. అద్వైతేచ్ఛ జాగృతమవుతుంది. నిత్య ప్రియతమ సాయుధ్య సంపాదనలో అది పరిపూర్ణమైన ప్రేమగా పరిణమిస్తుంది. ఈ ప్రేమ భావనాభివృద్ధికి వియోగం అత్యంత ప్రధానమైనది. అగ్ని బంగారాన్ని నిర్మలినం చేసినట్లుగానే విరహాగ్ని ప్రేమ చుట్టూ ఉన్న బంధనాదులన్నింటినీ నాశనం చేసి వేస్తుంది. శ్రీకృష్ణ సందర్శనం కోసం, సాన్నిధ్యం కోసం తహతహలాడే గోపికలను, వారి వ్యాకులతను బయటికి పోనీయదు. గృహబందీలుగా ఉండిపోయిన గోపికలు పొందే అత్తలు పెద్దలు గుర్తించి శ్రీకృష్ణచంద్రుడు వారి వారి ఇండ్లలోనే సాక్షాత్కరిస్తూ ఉండేవాడు. జీవుడు తన కోసం అత్యంత ఆతృతుడైన నాడు దేవుడు అతన్ని కలుసుకోవడానికి తాను స్వయంగా వస్తాడు. అమ్మయ్య, స్వామి కనిపించాడు అనే రవ్వంత తృప్తి గోపికల హృదయాలలో కలగగానే ఆయన అదృశ్యుడైపోతాడు. పునః విరహం, జ్వలనం, నిర్విరామ వియోగ తప పరిశుద్ధత గోపికలలో విరహం భరించలేని స్థాయికి రావడంలో వారు మూర్ఛితులు కాసాగారు. ఇది భావాభివృద్ధికి పరాకాష్ట. జ్ఞానం గాని, తెలివి గాని, వాంఛ గాని, కనీసం ఏ విధమైన వాసన లేకుండా లేని శుద్ధ జీవిని వేదన భవత్ సంయోగం మాత్రమే. బాలకృష్ణుడు తన సావాసగాళ్లతో, ఎవరైనా మూర్ఛపోతే నన్ను పిలవండి, మూర్ఛ తొలగించే మంత్రం నాకు తెలుసు అని చెప్పాడు. ఇంకేముంది, ఎక్కడ ఏ గోపిక మూర్ఛపోయినా కన్నయ్యకు కబురు వెళ్ళేది. కృష్ణుడు వెళ్ళి మూర్ఛితమైన ముగ్ధ చెవిలో, శరత్పూర్ణిమ నాటి రాత్రి నిన్ను కలుస్తాను, అంతవరకు ధైర్యం వహించి నన్నే ధ్యానిస్తూ ఉండు అని మంత్రం వేసేవాడు. మహానందంతో ఆ యువతి మూర్ఛ నుంచి తేరుకునేది. ప్రజల్లోని వృద్ధకాంత ఒక ఆమెకు ఆ మంత్రం ఏమిటో తెలుసుకోవాలనిపించింది. దొంగ మూర్ఛను నటించింది. ఆమె మోసం తెలియని ఇంటి కోడలు మాధవునికి కౌరుపెట్టింది. ముసిముసిగా నవ్వాడు మురళీకృష్ణుడు. వెండ్రుకలు నెరిసిన వారికి నా మంత్రంతో పని ఉండదు, ఉపచారాలు చేయకుండా వదిలేస్తే ఆవిడే కోరుకుంటుంది అన్నాడు. కానీ ఆ అమాయక గోపిక మాట కాదనలేక కాసేపటికి బయలుదేరి అవ్వ దగ్గరకు వచ్చాడు. సర్వాంతర్యామి శ్రీకృష్ణుడు. ముసలిదాని మనసులో ఏముందో ఆయనకి తెలుసు. అందుకే ఆ ముసలిదాని నెత్తి మీద ఒక భూతం ఎక్కిందని, దాన్ని దింపుతానని ఒక దుడ్డుకర తెమ్మని చెప్పాడు. తెచ్చి ఇచ్చారు. దానితో ఆ వృద్ధురాలు తల మీద 2 మోదాడు కృష్ణుడు. టక్కున లేచి కూర్చున్నదామె తనకు మూర్ఛ రాలేదని నటించానని ఒప్పుకుంది. కానీ జగన్నాటక సూత్రధారి జనార్దనుడు అందులోకి అంగీకరించలేదు. ఆ ముసల్దానిని చుట్టుపక్కల వారికి అందరికీ చూపిస్తూ, భూతం మాట్లాడుతోంది చూశారా అంటూ మరో 2 దెబ్బలు తగిలించాడు. రాసలీలకు సంబంధించిన 3 ప్రధాన అంశాలు. 1. ఇందులో లౌకిక కామం లవలేశం కూడా లేదు. 2. గోపిక శరీరం నుండి తీసుకునేది ఇచ్చేది ఏదీ లేదు. 3. ఇది జీవ బ్రహ్మల ఐక్యమే గాని సామాన్య స్త్రీ పురుషుల కలయిక మాత్రం కాదు. శుద్ధుడైన జీవుడు పరబ్రహ్మను కలియడానికే రాసము అని పేరు. శుద్ధుడైన జీవుడు అంటే మాయా ఆవరణాన్ని అధిగమించిన జీవుడు అని అర్థం. అందుకనే శ్రీశుకుడు రాసలీలలను స్మరించాలే గాని అనుకరించరాదు అంటాడు. శృంగార కరుణ రసైక్య సిద్ధి కోసం ప్రధాన రూపావశ్యకత ఎంతైనా ఉంది. ఆ నిమిత్తమే ఏతద్వర్ణనార్థం శృంగార రసాన్ని ఆశ్రయించవలసి వచ్చింది. శరదృతు పూర్ణిమ రాత్రం రానే వచ్చింది. భగవాన పిత రాత్రి శరదోత్ఫుల్ల మల్లిక రాసం ఆరంభించబడింది. ఆ రాసంలో ఆత్మ పరమాత్మల నిర్లేప నిర్వికార సంయోగం జరిగింది. లౌకికాభాసం జరిగిన నాడే కామ వికారరహితమైన ఈ క్రియ జరుగుతుంది. అన్యథా ఎట్టి అవకాశం లేదు. అందుకే శ్రీధర స్వామి ఈ రాసలీలను శ్రీకృష్ణ చంద్రుల కామ విజయలీలగా చెబుతారు. శ్లోకం: బ్రహ్మాది జయ సంరూఢ దర్ప కందర్ప దర్పః జయతి శ్రీపతిర్గోపీ రాసమండలమండితః బ్రహ్మాదిజయ సంరూఢ దర్ప కందర్ప దర్పః జయతి శ్రీపతిర్గోపీ రాసమండలమండితః
బ్రహ్మాదిజయ సంరూఢ దర్పకందర్పదర్పః జయతి శ్రీపతిర్గోపీ రాసమండలమండితః. శ్రీకృష్ణుడేమీ సామాన్య దేవుడు కాదు. ఆయన సాక్షాత్తు పరమాత్మ. తన లీలల ద్వారా దేవతలనందరినీ తల వంచుకునేలా చేశాడు. వత్సలీలలో బ్రహ్మదేవుడి గర్వాన్ని అణిచివేశాడు. ఆ ఘట్టంలో బ్రహ్మతో, ప్రజాపతి, నువ్వు పంచభూతాల సహాయంతో జగత్తు నిర్మించేవాడివి, కానీ సంకల్పమాత్రం చేత సర్వం సహా విశ్వాన్ని సృష్టించగలవాడిని నేను అంటాడు కృష్ణుడు. అది ప్రత్యక్షర సత్యం కాబట్టే బ్రహ్మచే మాయం చేయబడిన గోప బాల సర్వస్వాన్ని సంకల్పమాత్రాన సృజించి సృష్టికర్తకు బుద్ధి చెప్పగలిగాడు. అగ్ని గర్వాన్ని అణిచివేశాడు. వరుణుని గర్వాన్ని త్రుంచివేశాడు. గోవర్ధనోద్ధర వేళలో ఇంద్రుని మదన వాహినిని ఇంకింపచేశాడు. ఆ విధంగా బ్రహ్మాది దేవతలే పరాభూతులు అయిపోయిన తర్వాత మన్మథునిలో గర్వం జాగృతం కాసాగింది. తానే సర్వాతకుడిని అనుకున్నాడు మకరధ్వజుడు. సరాసరి శ్యామసుందర్ని చెంతకు వచ్చి మల్ల యుద్ధ ప్రస్తావన తీసుకువచ్చాడు. గతంలో నీవోసారి శివుని మీదకి వెళ్తే ఆయన నిన్ను భస్మం చేశాడు, మర్చిపోయావా అని అడిగాడు కృష్ణుడు. అదేం పెద్ద విషయం కాదు అన్నాడు అనంగుడు. ఆ సమయానికి శివుడు సమాధిస్థితుడై తేజోమయ బ్రహ్మచింతనలో ఉండడం వల్ల తనను భస్మం చేయగలిగాడే గాని తన ప్రతాపానికి దాన్ని గీటురాయిగా తీసుకోకూడదు అన్నాడు. మరి రామావతారంలో నా ముందు ఓడిపోయావు కదా అని స్వామి గుర్తు చేయగా, ఆ అవతారంలో నువ్వు విశేషమైన మర్యాదలను పాటించడం వల్ల నన్ను ఓడించగలిగావు. ఈ అవతారంలో నువ్వు అటు మర్యాద పాలన సాగించడం లేదు, బృందావనంలో ఎందరో యువతులతో విహరిస్తున్నావు కూడా. అయితే ఇప్పుడేమంటావు అని ప్రశ్నించాడు అనంతుడు. నాకు నీ మీద శరసంధానం చేయాలని ఉంది. నా బాణాలు సోకిన తర్వాత కూడా నువ్వు నిర్వికారంగానే ఉంటే గెలుపు నీదే. నువ్వు భగవంతుడివి అని అంగీకరిస్తాను. కామాధీనుడవయ్యావా, విజయం నాది. నేనే భగవంతుడినవుతాను. శరత్ పూర్ణిమ నాటి రాత్రి నువ్వు గోపికలతో విహరిస్తావు. అప్పుడే నేను నా ప్రతాపాన్ని చూపిస్తాను. మనలో ఎవరు గెలిస్తే వారే భగవంతుడు. ఏమంటావు అని అడిగాడు మనసిజుడు. చెరకు వింటి వాని మరకుతనానికి చిరునవ్వులు నవ్వుకుంటూ సరే ప్రయత్నించి చూడు అన్నాడు గోవిందుడు. ఆ ఒక్క ముక్కకే తాను గెలిచినంత ఆనందపడిపోయాడు రతీపతి. మదమత్తలైన యువతులతో వహరించేవాణ్ణి కాముకుని చేయడం తనకొక చిటికలో పని అనే అనుకున్నాడు. శరత్ పూర్ణిమ నాటికి శరాసనాదులు సిద్ధం చేసుకోసాగాడు. అన్నిటికన్నా ముందే పురుషోత్తముని చేతిలో పరాభూతులైన వారు కొందరు కామునకు నచ్చచెప్పాలని చూశారు. విన్నాడు కాదు. అతని అహంకారం అతంది. బ్రహ్మదేవుడంతటి వానికి సరస్వతి మీద మనసు పుట్టించిన ఇషుకాల తనవి. తనను నిప్పు కంటి తగలబెడితే హేమాయే యోగగమ్యుడైన భోగి భూషణునికి పార్వతిపై మర్లు కల్పించిన మహాబాణాలతనవి. ఇంద్ర చంద్ర మిత్ర వరుణాదులందరూ ఇతని ముందు ఓడిపోయిన వారే. వాళ్లేనన్నమాట ఏమిటి? సృష్టికే ప్రతి సృష్టి చేసిన విశ్వామిత్రుడు 60,000 సంవత్సరాల పాటు అమోఘమైన తపస్సు ఆచరించిన మత్స్యగంధితో మదన క్రీడల్లో మునిగి తేలిన స్మృతికర్త పరాశరుడు, వేదాలు విభజించి పురాణాలు లిఖించి బ్రహ్మసూత్రాలు ఏర్పరిచిన వ్యాసుడు, ఎవరా ఇచ్చధన్వుని తీక్షశర పరంపరల తాకిటికి తట్టుకున్నవారు? ఎవ్వరూ లేరు. కలవారందరూ కాముని ముందు తలలు వంచినవారే. ఆనాటికి అతని ఎదురు నిలిచేవారే లేరు. అదే అతని అహంకారానికి ఆలంబన. సర్వుల చేత సర్వాంతర్యామిగా వర్ణింపబడిన స్మరుడు శరత్ పూర్ణిమ నాటికి శరాసనాలు సర్దుకున్నాడు. మేనకేతనంతో అలంకరింపబడిన రథం అతనిది. జాతి వన్య చిలుకలు అతని రథానికి గుర్రాలు. బృందారక సందోహమంతా ఎనలేని ఉత్కంఠతో అంబరాన నిలిచి చూస్తుండగా జిగీషా సంభ్రముడై చిలుకల రథం మీద బృందావనానికి తరలి వచ్చాడు. ఏ కొండ కోనల్లోనో ఏ చెట్టు కిందనో ముక్కు మూసుకుని కూర్చుంటేనే మదనుడి ప్రతాపానికి తట్టుకోవడం అసాధ్యమైపోతూ ఉంటే, ఇనుప కచ్చడాలు కట్టిన వారికే దిక్కు లేకుండా పోతూ ఉంటే, మత్త వారణ యానలు, నిత్య కృష్ణ విరహోత్కంఠలు, అనుపమాన తారుణ్య రూపురేఖా విలాసవతులు, మీదుమిక్కిలి మదవతులు అయిన గోపాంగనలతో విహరిస్తున్న కృష్ణుడు జగద్భయంకరుడైన మదనుని ముందు ఏమైపోతాడో తర్వాతి భాగంలో తెలుసుకుందాం. సశేషం. ఇంతవరకు మీరు శ్రీమద్భాగవతం రాసలీలా మహత్యంలోని 2వ భాగం విన్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శుభమస్తు. స్వస్తి.